Hello my dear friends, welcome back to UPSC with Shyam sir. I am Shyam sir talking to you. This video is regarding Indian polity, fundamental rights. My dear friends, fundamental rights లో కొన్ని ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. అందులో మరీ ముఖ్యంగా రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్, రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ లాంటివి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. మనందరికీ కూడా రైట్ టు ఎక్స్ప్రెషన్ ఉంది, రైట్ టు ఫ్రీ స్పీచ్ ఉంది, వాక్ స్వతంత్రం. మనం నచ్చినట్టుగా మాట్లాడచ్చు, నచ్చిన ఉద్యోగం చేసుకోవచ్చు, నచ్చిన ప్లేస్కి వెళ్ళచ్చు, నచ్చిన చోట ప్రాపర్టీని కొనచ్చు, ప్రాపర్టీని అమ్మచ్చు, నచ్చిన రిలీజియన్ని నేను ఫాలో అవ్వచ్చు, నచ్చిన రిలీజియన్ని నేను ప్రమోట్ కూడా చేయొచ్చు, నచ్చిన జాబ్ చేయొచ్చు. ఇలా చాలా రకాలుగా మనకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. కానీ కొన్ని ఉద్యోగాలు చేసేవారికి, ఫర్ ఎగ్జాంపుల్ మిలిటరీలో జాబ్ చేసే వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసే వాళ్ళకి, లేదంటే ఇంటెలిజెన్స్ బ్యూరోలో జాబ్ చేసే వాళ్ళకి, ఆర్మ్డ్ ఫోర్సెస్లో జాబ్స్ చేసే వాళ్ళకి మనలాంటి వాళ్ళకు ఉండే అన్ని ఫండమెంటల్ రైట్స్ వాళ్ళకి ఉండవు. యామ్ ఐ రైట్? ఫర్ ఎగ్జాంపుల్ నాకు నచ్చినప్పుడల్లా నేను సోషల్ మీడియాలో కానీ, ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, లేదంటే ఫేస్బుక్లో కానీ ఒక వీడియో ఏదైనా పోస్ట్ చేసుకోవచ్చు. లేదంటే నేను ఏ ఊరు వెళ్తున్నాను, నేను ఏం చేస్తున్నాను, మా ఆఫీస్లో మా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, సెల్ఫీ తీసుకుని ఫొటోస్ పెట్టడం లాంటివి చేస్తాం. కానీ కొన్ని ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు అది చేయకూడదు. అంటే మనకున్న ఫండమెంటల్ రైట్స్ అందరికీ ఉండవు. యామ్ ఐ రైట్? ఎందుకంటే వాళ్ళు చేస్తున్న జాబ్ చాలా కాన్ఫిడెన్షియల్ జాబ్స్, చాలా సీక్రెట్ జాబ్స్ లాంటివి కదా. వాళ్ళకి మరి ఫండమెంటల్ రైట్స్ ఉండకూడదు అని ఏ ఆర్టికల్లో చెప్పారు? అండర్ విచ్ ఆర్టికల్ ఏ ఫ్యూ ఫండమెంటల్ రైట్స్ ఆర్ curtailed for few professionals? Message your answer quickly in the comment section. All the best.